మీనన్ కౌశికి ఇంటి గోడపై నిలబడి తన అనుచరులతో ఇలా చెప్తూ ఉంటాడు. నేను లోపలికి దూకాక ఇంటి మీద రాళ్ళు వేయండిరా అని అనగానే అలాగే అంటారు వాళ్ళందరూ. మీనన్ లోపలికి దూకి ఒక సైడ్కి దాక్కుంటాడు. ఇక ఇంటిపైన రాళ్లతో దాడి చేస్తూ ఉంటారు మీనన్ మనుషులు. ఆ సౌండ్స్కి అందరూ బయటికి వస్తారు. జగదాత్రి, కేదార్, నిషిక, సుధాకర్, యువరాజ్, వైజయంతి అందరూ బయటికి వస్తారు. వాళ్ళపై కూడా రాళ్ళు పడుతూ ఉంటాయి. వాళ్ళు తప్పించుకుంటారు. జగదాత్రి, కేదార్ రాళ్ల దాడి ఎవరు చేస్తున్నారా అని చూడ్డానికి ట్రై చేస్తూ ఉంటారు. కానీ 2 నిమిషాల్లో రాళ్ల దాడి ఆగిపోతుంది. అందరూ పారిపోతారు. సుధాకర్ ఇలా అంటూ ఉంటాడు, అందరూ పారిపోయినట్టున్నారమ్మా అని జగదాత్రితో అంటూ ఉంటాడు. కానీ నిషిక అనుమానంగా ఇలా అంటూ ఉంటుంది, పైనున్న మనందరమే సౌండ్స్కి బయటికి వచ్చాం, కానీ కిందనున్న వదిన వాళ్ళు బయటికి రాలేదేంటి అని నిషిక డౌట్గా అడగ్గా జగదాత్రి అనుమానంగా ఇదంతా కావాలనే ఎవరో చేశారు, మనల్ని బయటికి వచ్చేలా చేసి ఎవరో ఇంట్లోకి వెళ్ళారు అని జగదాత్రి అంటూ ఉంటుంది. జగదాత్రి అనుమానం ప్రకారమే మీనన్ కౌశికి రూమ్లోకి వెళ్తాడు. ప్రశాంతంగా పడుకున్న కౌశికిని చూస్తున్న మీనన్, ఇంత అలజడిలో ఇంత ప్రశాంతంగా పడుకున్నావేంటి కౌశికి అంటూ పెద్ద కత్తి చూపిస్తూ, ఈ ప్రశాంతతలోనే నువ్వు పైకి వెళ్ళిపో అని అంటూ కసా పొడుస్తూ ఉంటాడు మీనన్. ఇంట్లోకి ఎవరు వెళ్ళారా అని ఫ్యామిలీ మొత్తం కంగారుగా ఇంటి చుట్టూ వెతుకుతూ పరిగెడుతూ ఉంటారు. నిజంగానే మీనన్ కౌశికిని పొడిచాడా? కౌశికిని జగదాత్రి, కేదార్ కాపాడుకోగలరా? మీనన్ బ్రతికే ఉన్నాడని జగదాత్రి, కేదార్లకి కన్ఫామ్గా తెలుస్తుందా? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.